పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ మాత్రం రావడం జరిగింది. సో ఇది చూసిన తర్వాత ఇది కదా పవన్ కళ్యాణ్ నుంచి మనం కోరుకుంది అనే విధంగా ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి అసలు ఏం అప్డేట్ ఇది, ఎందుకోసం ఇంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు? సో ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా అది భారీ లెవెల్లో మొత్తం నేషనల్ లెవెల్లో ట్రెండ్ అయిపోతుంది అనమాట. సో అయితే ఇంకా పడుకుందాం రా అనే టైంకి యాక్టర్ అర్జున్ దాస్ గారు అయితే ఒక అప్డేట్ ఇచ్చారనమాట. సో ఆయనతో షూట్లో దిగిన ఫోటోలు 2 షేర్ చేసి ఆయన హక్ చేసుకున్న ఫోటో ఒకటి బయటికి పెట్టారనమాట. సో అది చూసి ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎందుకంటే ఆయన ఇట్లా నేను షూట్లో మీతో రోజు కలవడం, మీతో యాక్ట్ చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. సో అసలు మీతో చేసిన ప్రతిసారి ఏదో కొత్తగా నేను నేర్చుకుంటున్నాను అని చెప్పి ఆయన అయితే పెట్టడం జరిగిందనమాట. సో ఆయన ఎవరితో యాక్ట్ చేసినా కూడా అర్జున్ దాస్ గారు ఇట్లా పెడుతూ ఉంటారు. అంతకుముందు అజిత్ గారితో చేసినప్పుడు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారితో చేసినప్పుడు కానీ. సో ఆయనకి ఏంటంటే యాక్టర్స్ విలువ తెలుసు. సో అతను కూడా ఒక షైనింగ్ యాక్టర్ కాబట్టి అప్కమింగ్ రేంజ్లో ఇంకా పెద్ద యాక్టర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఆయనకి. సో ఆయనకున్న ఒక వాయిస్ కానీ మంచి ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. అంటే ఒక తెలియకుండా అంటే ఆయనకు ఒక యాక్టర్గా ఒక మంచి ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. సో మరి ఆయన ఈ అప్డేట్ ఇవ్వగానే మళ్ళీ ఓజీ మొత్తం నేషనల్గా ట్రెండ్ అవుతుంది అనమాట. సో పక్కన హరిహర వీరమల్లు సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నా కానీ ఓజీ నుండి చిన్న ఫోటో వచ్చినా, చిన్న లీక్ వచ్చినా కూడా ఫ్యాన్స్ అయితే దానికి షిఫ్ట్ అయిపోతున్నారు. సో మరి ఎంత తొందరగా ఓజీని దింపితే అంత బెటర్ అని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నారు అనమాట. సో మరి అర్జున్ దాస్ గారి షేర్ చేసిన ఫోటోలు, ఆయన హక్ చేసుకుని పెట్టిన ఫోటోలు ఫ్యాన్స్ అందరూ కుళ్ళుకుంటున్నారు. మేము ఎప్పుడు దిగుతాము పవన్ కళ్యాణ్ గారితో అట్లా కానీ అని చెప్పి. సో మరి ఆ ఫోటోలు కానీ ఆయన షూటింగ్ ఎక్స్పీరియన్స్ కానీ అన్నీ కూడా పంచుకున్నారు అనమాట. సో ఈ సినిమా బిగినింగ్ నుంచి కూడా అర్జున్ దాస్ గారు ఓజీ నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఆయన కూడా ఇస్తూ ఉంటారు. అంటే కొంతమంది మూవీ టీము రిక్వెస్ట్ చేస్తారు ఇవ్వండి అని చెప్పి. సో అట్లా కాకుండా ఈయనంతటి ఈయన ఇంకా కొంచెం అడ్వాన్స్గానే ఇస్తున్నాడు అనమాట అప్డేట్స్ అన్ని. సో ఫ్యాన్స్ని అట్లా ఎంగేజ్ చేస్తూ మంచి అప్డేట్స్ ఇస్తూ, సో అట్లానే ఉండాలి. ఒక యాక్టర్ అని వాడు పనిచేస్తున్నాడు సినిమా కంటే, సో అతని తరపున ఏమి ఇవ్వగలడు అభిమానులకి, ఎలాంటి అప్డేట్ ఇవ్వగలడు. సో ఈ రోజుల్లో సినిమా రిలీజ్ కన్నా కూడా అప్డేట్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎక్కువ వెయిట్ చేస్తున్నారు అనమాట. సో అట్లాంటిది అర్జున్ దాస్ గారు అలా అంతమంది ఫ్యాన్స్ని ఆయన గ్రిప్లో ఉంచుకోవడం మామూలు విషయం కదా అది. సో పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అంతా హీరోతో పాటు అటు అర్జున్ దాస్ గారి అకౌంట్ కూడా చాలా క్లీన్గా ఫాలో అవుతూ వస్తున్నారు. సో మరి ఇంకా ఓజీ నుంచి ఇంకా ఆయన ఎలాంటి అప్డేట్స్ ఇస్తారు, ఇంకా ఎలాంటి అన్సీన్ ఫొటోస్ పెడతారని చెప్పి ఫ్యాన్స్ అంతా వెయిటింగ్.